సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు అతి పవిత్రమైనటువంటి గంగా మాహాత్యాన్ని 4 మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పూర్వం కాశీకి వెళ్ళే వారి యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉండేది. కానీ నేటి కాలంలో కాశీకి వెళ్ళేటటువంటి వారి సంఖ్య అనంతం. వేలాది మంది వెళుతున్నారు. వెళ్ళి అక్కడ క్షేత్రాలని దర్శించి గంగలో స్నానం చేసి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలుపుతున్నాను. గంగా మాహాత్యాన్ని ఒక 4 మాటలు. ఎందుకంటే గంగ గురించి చెప్పటం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. అది కనుక ఏది అవసరమో దాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను నేను. అది ఏమిటంటే ఇది గంగా వైభవాన్ని మహాభారతము వనపర్వము 85వ అధ్యాయంలో 89వ శ్లోకం నుండి 94వ శ్లోకం వరకు గంగాదేవి యొక్క విశిష్టతను మాహాత్యాన్ని వర్ణించారు. ఏమండి, సంస్కృత మహాభారతంలో ఈ విషయం ఉంది, ఈ విషయం లేదు అనే దానికి ప్రశ్నే లేదు. అనేకమైనటువంటి విషయాలు మనకు వ్యాసుడు భారతం ద్వారా అందించాడు. కానీ నేడు శాస్త్రాధ్యానం చేసేటటువంటి వారు అతి స్వల్పం. ఎందుకంటే గీతలో చెప్తాడు, వాచిక తపస్సు అన్నారు. శాస్త్రాలను అధ్యయనం చేయటం అనేది అది వాచిక తపస్సు అన్నారు. అది ఒక తపస్సు, దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని. కనుక ఇక్కడ ఏం చెప్తాడంటే, నగంగా సదృశం తీర్థం, గంగకు సమానమైనటువంటి తీర్థము మరొకటి లేదు అని నిఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. యద్య కార్యం శతం కృత్వా కృతం గంగాభిషేచనం సర్వం తత్తస్య గంగాభం దహత్యాగ్నేరివేదనం. నిషిద్ధ కర్మలు ఉంటాయి. ఏ కర్మలైతే చేస్తే నువ్వు బంధంలో చిక్కుకుంటావో అలాంటి నిషిద్ధమైనటువంటి కర్మలు 100ల కొద్ది నువ్వు ఆచరిస్తుంటావు. అంటే చేసేదన్నీ పాపాలే కదండి. పుణ్యం చేసేటటువంటి వారి సంఖ్య చాలా స్వల్పమవుతుంది నానాటికి. మనం చేసేటటువంటిదన్నీ కూడా నిషిద్ధ కర్మలు అన్నమాట. అలాంటి నిషిద్ధ కర్మలను ద్వారా లభించినటువంటి ఏ దోషము, ఏ పాపము, ఏ మురికైతే ఉందో అది తొలగించే శక్తి ఒక్క గంగకు మాత్రమే ఉన్నదని ఇక్కడ చెప్తుంది. ఎలాగంటే అగ్నికి ఇంధనం ఇచ్చేంతవరకు ఏం చేస్తుంది? భస్మం చేస్తుంది. అగ్నికి ఆ శక్తి ఉంది. అలాగే గంగకు నీ యొక్క మురికిని పూర్తిగా, మురికంటే బాహ్య మురికి కాదు సుమా, అంతర్గతంగా ఉన్నటువంటి మురికి పూర్తిగా తొలగించే శక్తి ఉంటుంది. అగ్ని ఏ విధంగా అయితే మలినాన్ని, సమస్తాన్ని భస్మం చేస్తుందో అదేవిధంగా సమస్త కర్మలు, నిష్కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలన్నీ కూడా పూర్తిగా నశింపజేస్తుంది. పునాతి కీర్తితా పాపం దృష్ట్వా భద్రం ప్రయశ్చతి అవగాధాచ పీతాచ పునాద్యా సప్తమం కులం. గంగా స్నానము లేదండి, మేము గంగకి వెళ్ళలేవండి, అంత శక్తి మాకు లేదు అనుకునేటటువంటి వారికి కూడా
గంగా 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 అని ఎవడైతే నామస్మరణ చేస్తున్నాడో వాడు పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకొని దర్శనం చేత, ఇక గంగా దర్శనం చేసైతే ఇంక నువ్వు దాన్ని చెప్పలేదు, అంత శుభాల్ని ఇస్తుందన్నారు. ఇక జలపానం కాని నువ్వు గ్రహించితివా 7 తరాలు తరించిపోతారు అన్నారు. మనకు మాహత్యం తెలీదు, మనకు తెలిసిందల్లా ఒకటి, గంగ, దాంట్లో మునిగితే పాపం పోతుంది. కానీ కొంతమంది వాటిని పవిత్రత లేకున్నా కూడా మునుగుతుంటారు. కానీ నువ్వు తెలిసినా తెలియకపోయినా తన కర్తవ్యం తను చేసుకుంటుంది గంగ. ఎలాగైతే అగ్నిని తెలిసి పట్టుకున్నా కాలుతుంది, తెలియక పట్టుకున్నా కాలుతుంది, అగ్ని యొక్క స్వభావం అది. అలాగే గంగకున్న స్వభావము నిన్ను తరింపజేయటానికే గంగ వచ్చింది. అర్థమవుతుందే? కనుక యావదస్తి మనుష్యస్యాం గంగాయాగా స్పృశతు జలం తావతం సత్పురుషో రాజన్ స్వర్గలోకో మహీయతే. ఎవని యొక్క ఎముకలు గంగలో వేస్తామో చూడండి, చనిపోయినటువంటి వారి యొక్క అస్థికులు తీసుకొని మనం గంగ దగ్గరకు వెళ్ళి గంగలో వేస్తాం మనం. ఇక్కడ ఏం చెప్తుంది? అలా గంగలో వేసినటువంటి మనుష్యుని యొక్క అస్థికలు ఎన్ని రోజులైతే గంగలో పడి ఉంటాయో అన్ని సంవత్సరాలు వాడు స్వర్గంలో ఉంటాడు, సుఖాన్ని అనుభవిస్తాడు అని. అర్థమవుతుందే? ఏమండి మరి స్వర్గానికి వెళ్ళిపోతే మళ్ళీ ఒక జన్మ ఉందంటారు కదా. స్వర్గము అంటేనే అర్థం సుఖం అని గ్రహించండి. వాడు ఏ జన్మలెత్తినా సుఖాన్ని అనుభవిస్తాడు అని మనం గ్రహించాలి. నరకం అంటే దుఃఖము, స్వర్గం అంటే సుఖమండి. పైన ఉన్నాయో లేదో అది వేరే విషయం, నేను వాటి గురించి చర్చించటం లేదు. ఎందుకంటే ఈనాటి ఉన్నటువంటి చెప్తారు చూసి ఆ టెక్నాలజీ మనుషులందరూ కూడా ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతూ ఉంటారు. కానీ శాస్త్రం అనేటటువంటి దాన్ని మనం ధిక్కరించలేము. ఒకవేళ నువ్వు ధిక్కరించినా కూడా అది మన అజ్ఞానమే అవుతుందే కానీ మహర్షుల తపోబలంతో ఇచ్చినటువంటి వాక్యాలు అసత్యమయ్యేదానికి ఛాన్సే లేదు. మనకు అర్థం కాకపోవచ్చు, అంత మాత్రం చేత అవి సత్యాలు కాదు అనేదానికి మన దగ్గర ఏ ఆధారం లేదు. కనుక పూర్తి విశ్వాసం ఉన్నటువంటి వారు మాత్రం ఈ విషయాలను గ్రహిస్తారు, అవిశ్వాసి గ్రహించడివి. ఇక ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి మీ మీ యొక్క బంధువులైతేనే, తల్లిదండ్రులైతేనేమి, వారు మరణించిన తర్వాత వారి అస్థికులను తీసుకెళ్ళి గంగలోనే కలపండి. కనీసము ఆ సుఖాన్నన్నా వాళ్ళకి అందించినట్లయితే మన జన్మ చరితార్థమవుతుంది, మాతాపితృల యొక్క రుణం తీరుతుంది. కనుక ఈ విషయాన్ని గంగా మాహత్యాన్ని నేను స్వల్పంగా చెప్పినాను. సమయం వచ్చినప్పుడల్లా నేను కొద్ది కొద్దిగా వివరిస్తూ ఉంటాను. దాన్ని గ్రహించి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని, గంగా స్నానం ప్రతి ఒక్కరూ కూడా చేసి మీ యొక్క జీవన విధానాన్ని, మీకు పట్టినటువంటి అంతఃకరణం మీద పేరుకున్నటువంటి మురికిని తొలగించుకొని శుద్ధ స్వరూపులై వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.